ఇక వివాదాస్పద బాణం ఫోటో విషయంలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. తనను పలకరించిన పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్తో ఈసీ నిబంధనల ప్రకారమేనన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శోభాయాత్రలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీరామనవమి శోభాయాత్రలో మీపై కేసు నమోదు చేయడం జరిగింది. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాధవీలత బాణం ఎక్కువ పెట్టిందని చెప్పేసి కూడా కేసు నమోదు. అసలు బాణం ఎక్కువ పెట్టకుండానే ఊరికే చేతులతో గాలిలో, అది కూడా గాలిలో ఆకాశం వేసిన దానికే అంత భయపడి తప్పుడు వీడియోలు పంపించే వీళ్ళు మరి రామచంద్రుడే వచ్చి నిజంగా బాణం వేస్తే ఏమైపోతారో ఏమో. మరి నిన్న ఒక ఏఎస్ఐ కూడా మిమ్మల్ని కలిసిన ఎస్ఐని పలకరించిన ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. అది ఎలక్షన్ ప్రోటోకాల్ అయినా మనం మాట్లాడే విషయం కాదది. సీతారాం శ్రీ సీతారాం. ఈ సంవత్సరము రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరగడము, 500 సంవత్సరాల కరసేవకుల బాధల తర్వాత, త్యాగాల తర్వాత రామచంద్రుడు మనకి అయోధ్యలో ప్రతిష్టాపించబడడం, అలా ప్రతిష్టాపించబడ్డ రామచంద్రుడి అయోధ్య స్వరూపం తర్వాత శ్రీరామనవమి మనకి రావడం, దేదీప్యమానంగా మనం జరుపుకోవడము, ఆ తర్వాత మనకి హనుమత్ జయంతి కూడా వచ్చిన తర్వాత ఈ దేశంలో రామరాజ్య స్థాపితం అయ్యే ఒక అద్భుతమైన అవకాశము, భగవంతుడి ఆశీర్వచనము మనతో ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఆంజనేయ స్వామి అంటే సర్వగుణ సంపన్నుడు. ఆయనకు విద్య, ఆయనలో భక్తి, ఆయనలో గురుత్వం, ఆయనలో స్వామి భక్తి, ఆయనలో రోమ రోమాల్లో శ్రీరాముడు లిఖించబడడం, ఇలా అటువంటి ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామిలా మేమందరము మేము తయారవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఆయనని సదా మాతో ఉండవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం. అయితే హనుమాన్ యాత్రలో పాల్గొని భక్తులని ఉద్దేశించి ఇక్కడ భజన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే కోటి దాటి సికింద్రాబాద్ తాడ్బాన్ వైపు కూడా యాత్ర కొనసాగుతుంది. తాను ఆకాశానికి విల్లు వెక్కు పెడితే దాన్ని వక్రీకరించి వీడియో తీశారని చెప్పి దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్.